దక్షిణాసియాలో శాంతి, ఇండియన్ ఓషన్లో శాంతి, ప్రపంచ శాంతికి ఒక బాటలు వేస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చండి. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రాత్రికే ట్రేడ్ డీల్ కుదరొచ్చు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎంజీ రావు గారు, ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారత్కి ఏ రకంగా ప్రయోజనం అండ్ మోదీ దౌత్యంతో ట్రంప్ వెనక్కి తగ్గారు అని అనుకోవాలా? ఎస్ అండి, ఇప్పుడు ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ మధ్య, అక్కడ లిట్విక్ అని కామర్స్ సెక్రటరీ యుఎస్ మధ్య విపరీతమైన ట్రేడ్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రాత్రి నుండి ఏ సమయంలోనైనా ఇండియా అమెరికాలు తమ యొక్క మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ని అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రేడ్ డిస్కషన్ చాలా హెక్టిక్ డిస్కషన్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ వాషింగ్టన్ డీసీ అండి. ఇప్పుడు మన కామర్స్ సెక్రటరీలు, కామర్స్ ఈ డెలిగేషన్స్ అంతా ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. అక్కడ లిట్విక్ వర్గం కూడా భయంకరమైన ట్రేడ్ హెక్టిక్ డిస్కషన్ ప్రాసెస్ జరుగుతున్నాయండి. ఈ రాత్రికి ఏ సమయంలోనే ఒక గుడ్ న్యూస్ రావచ్చు. ఎందుకంటే ఇండియాకి గుడ్ న్యూస్, అమెరికాకి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇండియాని వదులుకోవడం అమెరికాకి సాధ్యం కాదు. అదేవిధంగా ఇండియా కూడా అమెరికాను వదిలించుకోవడం సాధ్యం కాదు. ట్రేడ్ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే అద్భుతమైన రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ట్రేడ్ అనేది స్థిరత్వంతో కూడి ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మర్చిపోకూడదు. ప్రపంచ సూపర్ పవర్ అమెరికా కాబట్టి అక్కడ నుంచి ఎక్కువగా మన టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్ర సాంకేతిక అక్కడ ఎక్కువ ఉంటుంది. అది మనం తెచ్చుకోవాలి. అది పెట్టుబడులతో కలిపి వస్తుంది. యుఎస్ అంటే పెట్టుబడుల గమ్యం, అది ఎక్కువ పెట్టుబడులు పెట్టగలదు, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఈ రెండు మధ్యలో వ్యూహాత్మక సంబంధాలు. దానికి వ్యూహాత్మక సంబంధం అంటే ఈ ప్రపంచీకరణ యుగంలో ట్రేడే ప్రాతిపదిక కాబట్టి ట్రేడ్ డీల్ ప్రధానం. మనం 26% మన మీద విధించారండి ఆయన, ఎవరో ట్రంప్. ఏది టారిఫ్స్ 26% తగ్గిస్తారు. ఎక్కడికి తగ్గిస్తారు? 10% తగ్గించే అవకాశం ఉంది. ఇండియా కూడా అమెరికా నుంచి వచ్చే దాని మీద 52% టారిఫ్స్ ఉన్నాయి. వీటిని క్రమంగా చాలా దాని మీద జీరోలు తెస్తారు, కొన్ని విషయాల మీద 20 ఉంటాయి. అంటే అమెరికా విధించే ట్యాక్సులు 10% అయితే టారిఫ్స్ మనం విధించేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీ కాబట్టి. ఇక్కడ ఈ ట్రేడ్ డీల్ ఈ రాత్రికి అనౌన్స్ చేసే అవకాశం పుష్కలంగా మనకు కనిపిస్తుంది. అది ఒక అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. ఈ ట్రేడ్ డీల్ ఇప్పటి వరకు ఎందుకు కుదరలేదు అంటే ఒకటే విషయం అండి, చాలా విషయాల మీద అమెరికా పట్టుబడుతుంది. ముఖ్యంగా జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ని ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాలని పెట్టింది. మేము కాదు అని ఇండియా ప్రాతిపదికగా చెప్పేయడం జరిగింది మోడీ గవర్నమెంట్. 2, వ్యవసాయ ఉత్పత్తుల కోసం మీ మార్కెట్ని ఓపెన్ చేయమని అడిగింది అమెరికా ఇండియాని. అక్కడ కూడా మాకు కుదరదు, మాకు వ్యవసాయ ప్రధాన దేశం, ఇక్కడ ఫార్మర్స్ అంతా పూర్ ఉంటారు, మాకు చాలా ఆపద, కుదరదు అని చెప్పింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సబ్సిడీస్ ఎక్కువ ఇస్తారు వాళ్ళ ఫార్మర్స్కి. మనం సబ్సిడీస్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ ఇంపోర్ట్స్ ఇక్కడికి వచ్చినాయి అంటే మన ఇండియాలో వ్యవసాయం సగం నాశనం అయిపోద్ది అనమాట. ఆ విషయంలో మోడీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు. అందుకే ట్రేడ్ డీల్ లేట్ అయింది. రెండో విషయం మీద నాన్ వెజ్ మిల్క్ అండి. వాళ్ళు ఏంటంటే మిల్క్ మనం పశువుల నుంచి తీస్తాం, కానీ వాళ్ళు మిల్క్ ఏంటంటే నాన్ వెజ్ ప్రొడక్ట్స్ పెట్టి ఆవు పాలకే వాళ్ళు అంతా నాన్ వెజ్ ఇస్తారు. బట్ భారతీయులు ఏంటంటే ఎక్కువ వెజిటేరియన్ ఉంటారు, సాంప్రదాయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ మిల్క్ అనేది కుదరదు. ఇక్కడ మాంసాహారంతో కూడిన మిల్క్ ఉంటుంది, చాలా డేంజరస్ అది. ఆ మిల్క్ అయితే మనమేమైపోవాలి. కాబట్టి ఆ విషయం మీద గట్టి పట్టు పెట్టి అసలు కుదరకుండా చేసిందనమాట. అంటే ఇండియా మోడీ ప్రభుత్వం ఒకటేనండి, భారత ప్రభుత్వం. భారత వ్యవసాయదారులు, భారతీయుల కోసం అద్భుతమైన ఏది కావాలో అదే ట్రంప్ విషయంలో వెనక్కి తగ్గకుండా ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఈ ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ ఎన్నో కుతంత్రాలు చేసేసారండి. ఏ విధంగా బెదిరించాలో బెదిరించేశారు, ఎన్నిసార్లు బెదిరించారో. కానీ మోడీ గవర్నమెంట్ కూడా బెదిరించినట్టు అటు G7కి వెళ్ళి వేరే దేశాలతో, జపాన్తో ట్రేడ్ డీలు, EU కంట్రీలతో ట్రేడ్ డీలు, బ్రిటన్తో ట్రేడ్ డీలు, చైనాతో మంచి సంబంధాలు పెంపొందించుకోవడం, ఈ విధంగా చేయడం వల్ల బ్రిక్స్ కరెన్సీ అని ఒక బ్రహ్మాస్త్రాన్ని విసరం. ఈ విధంగా ఏంటంటే మౌనంగానే మోడీ దౌత్యంగా ట్రంప్ను బెదిరించారు, కానీ ట్రంప్ లాగా బహిరంగంగా బెదిరించలేదు. ఇప్పుడు ట్రంప్ మోకారిల్లినట్టే తెలుస్తుంది. భారతీయ వ్యవసాయదారులకి నష్టం కలిగించే ఏ కుట్రకి, అమెరికా చేసిన కుట్రకి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఇక్కడ నాన్ వెజ్ మిల్క్ని యాక్సెప్ట్ చేయలేదు. GM ఫుడ్ ఇండియా రాదు, భారతీయుల ఆరోగ్యాలు పాడైపోతాయి. కాబట్టి ఈ విషయంలో ఒక అద్భుతం క్రియేట్ అయింది. మోడీ ముందు ట్రంప్ మోకారిల్లినట్టే. ఎందుకంటే ఇండియా మార్కెట్ని వదులుకోవడం అంటే అమెరికాకి ఆత్మహత్యా సదృశ్యం. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిడిల్ క్లాస్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. చౌకైన లేబర్ ఉంటారు ఇక్కడ. చూడండి ఒక్కసారి కిమ్ కుక్ని నువ్వు యాపిల్ ఫోన్లు అమెరికాలో పెట్టొద్దన్నా, ఆ కిమ్ కుక్ నువ్వు పోతే పో అని ట్రంప్ను వదిలేసి ఎందుకు వస్తారంటే ఇక్కడ చౌకైన లేబర్ ఉంది. ఇక్కడ యాపిల్ ఫోన్లు ఎక్కువ అమ్ముడిపోతాయి. టెస్లా ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు?
ప్రపంచంలో ఏ కంపెనీ అని ఈరోజు ఇండియా రావాల్సిందే, ఎందుకంటే చౌకైన లేబర్ ఉంటుంది, మార్కెట్ ఇక్కడ ఉంది, తర్వాత పెట్టుబడుల గమ్యం, ఎక్కువ వాళ్ళకి లాభాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఎంఎన్సీ ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి ఇండియా మార్కెట్ని ట్రంప్ ఎలా వదిలేసుకుంటారు? తర్వాత ఈ ట్రేడ్ డీల్లో భారతీయ ఎన్ఆర్ఐలు ఉంటారండి, ఎక్కువ బిలియనీర్లు ఉన్నారు, వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారని తెలుస్తుంది. తర్వాత మోడీ ప్రభుత్వంలోనే అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ నుండి పటేల్ నుండి చాలామంది భారతీయులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ లాబియింగ్లో ఉన్నారు. సో ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్ వెనకాల ఎన్నో శక్తులు, మోడీ అద్భుతమైన దౌత్యం పనిచేసింది, ట్రంప్ మోకారెళ్ళడం జరిగింది, భారతీయుల వ్యవసాయదారుల ఇంట్రెస్టులు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ డీల్ ఈరోజు నైట్ నుంచి ఏ సమయంలోనైనా అనౌన్స్ చేయబడుతుంది. ఈ ట్రేడ్ డీల్ తర్వాత చైనా, వియత్నాంలతో మనం పోటీలో నిలబడతాం, ఇండోనేషియాతో పోటీతో నిలబడతాం. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్, అమెరికాతో ట్రేడ్ డీల్ ఎవరు కుదుర్చుకుంటారో వాళ్ళదే వరం. అమెరికా తలుసుకుంటే అది కథే వేరనమాట. అమెరికా మనకు అవసరం, మన అవసరం అమెరికాకి ఎక్కువ, కాబట్టి ట్రేడ్ డీల్ కుదురుతుంది. మంజీరావు గారు, చైనా